తుదమట్టుకు చేయవలసినవి అనేటువంటి అంశం. తుదమట్టుకు చేయవలసినవి, ఎండ్స్ టు డూ, మనం చివరి వరకు చేయవలసినవి. అన్నీ చేస్తాం, లోకరీతిగా అన్నీ చేస్తాం, అన్నీ సాధిస్తాం, కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం అన్నిటికీ వెనకుంటాం. అది దేవుడికి దుఃఖం కలుగుతుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళాం. ప్రసంగి 7:8, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంటే ఆరంభము కంటే ముగింపు మేలు. దాన్ని అంటారు ఆరంభ స్వరత్వం అంటారు. చూసారా, చాలా మంది ఒక పనిని ప్రారంభంలో చాలా హుషారుగా, ఆసక్తిగా, పట్టుదలగా మొదలు పెడతారు, కానీ రాను రాను నీరు గారిపోతారు. ఆ పని ఏది కూడా చేయడానికి మనసు ఉండదు. కానీ ఆత్మీయ జీవితంలో తుదమట్టుకు మనం చేయవలసినవి 7 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. చిన్న సందేశం. మొట్టమొదటిది, తుదమట్టుకు వాక్యమును గైకొనాలి. ఏం చేయాలి మనము? తుదమట్టుకు వాక్యమును గైకొనాలి. మొదటిది, తుదమట్టుకు వాక్యాన్ని గైకొనాలి. మరి ఎంతమంది గైకొంటున్నారు? దేవుని సన్నిధికి వస్తాము, వింటాము, అన్నీ చేస్తాం, కానీ దాన్ని గైకొనమన్నమాట. కీర్తనలు 118, 112లో మనం చూస్తాం. 118 కీర్తన 112లో, నీ కట్టడలను గైకొనుటకు, అంటే ఆయన వాక్యం, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. గమనించారా? దేవుని వాక్యాన్ని గైకొనడానికి ముందు మన హృదయాన్ని లోపరుచుకోవాలట. ఆయన వాక్యాన్ని గైకొనాలి. ద వర్డ్ షుడ్ బి ఏబుల్ టు డు ద వర్డ్ టు ద ఎండ్. అంతము వరకు, తుదమట్టు వరకు కూడా దేవుని వాక్యాన్ని మనము గైకొనాలి. ఎందుకంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తుకు సరెండర్ అయ్యాం. మనం ప్రభు బిడ్డలం, దేవుని బిడ్డలం. దేవుని వాక్యాన్ని మనం గైకొనటానికి దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ వాక్యాన్ని గైకొనకుండా, వాక్యానుసారంగా మనం జీవించుకోనగా ఈ లోకంలో క్రైస్తవులుగా చలామణి అవడం అనేది దేవునికి అవమానకరమైన కార్యం. కనుక మనము బ్రతికున్నంత కాలం కూడా దేవుని వాక్యాన్ని గైకొనాలి. గైకొనాలంటే ముందు ఏం చదవాలి? మనము వాక్యమును చదవాలి. నేను ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని చదవకపోతే ఆ రోజు నేను ఏదో పాపం, తప్పు చేసినట్లుగా ఉంటుంది, నాకు లోటుగా ఉంటుంది. ఒకసారి బైబిల్ తీసి, ఎందుకంటే నేను చాలా వాక్యాలు నేను ఆన్లైన్లో పెడుతున్నాను. అనేక మంది, కొన్ని వేల మంది, వందల మంది మా వాక్యం చదువుతున్నారు. ఎక్కువగా దేవుని సేవకులు చదువుతున్నారు. అయినను కానీ బైబిల్ చదవాలి. దేవుని వాక్యమును తుదమట్టుగా మనము గైకొనాలి. అంటే వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా జీవించాలి. ఆచారాలు మనకొద్దు. ఇప్పుడు నీ ఇంట్లోంచి నీ భర్త బయటకు వెళ్తుంటే నువ్వు చెంబుతో నీళ్లు పట్టు ఎదురు రావాల్సిన పని లేదు. లేకపోతే ఎక్కడికో నువ్వు నీ పిల్లలు దిశ తగిలేసింది, ఆ బయట ఉన్న కొంచెం చల్లికి తీసుకుని ఇలాగా బుర్ర మీద చల్లుకోవాల్సిన పని లేదు. ఒక చెంబుతో నీళ్లు పట్టుకెళ్ళి ఆ ఇంటి పడ మూల పెట్టవలసిన పని నీకు లేదు. వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. అప్పుడే నీ క్రైస్తవ ధర్మం ఏంటో నీకు తెలుస్తుంది. అది ఎప్పటి వరకు? తుదమట్టు వరకు నీవు బ్రతికున్నంతకాలం ఆ పని చేయాలి. అది కదా. రెండవది చూద్దాం. తుదమట్టుకు దేవుని చిత్తమును జరిగించాలి. ద విల్ ఆఫ్ గాడ్ మస్ట్ బి డిజాల్వ్డ్ టు ద ఎండ్. చివరి వరకు ఆయన చిత్తాన్ని, గాడ్స్ విల్ వి మస్ట్ డూ టు ద ఎండ్. చివరి వరకు ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. 90 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మ దేవుని సందు కొరకు దేవుని వాక్యం. ఈ అమ్మ రాలేదంటే నాకు ఒంట్లో బాగోలేదండి, ఒళ్ళంతా గిరగిర తిరిగిపోతున్నాను. మరి ఒళ్ళంతా గిరగిర తిరిగిపోతే ఒక మార్కెట్ చుట్టూ తిరుగుతాం ఎందుకు? అప్పుడు జరగదాన్ని ఒళ్ళు. దేవుడి ఊరికి వస్తే ఒళ్ళు తిరిగేస్తుందా? అప్పుడే బుర్రవాళ్ళు వచ్చేస్తుందా? అప్పుడే గుండెలు నొప్పి వచ్చేస్తుందా నీకు? చచ్చిపోచ్చినప్పుడు అన్ని నొప్పులు వేసిపోతాయి. ఇంటికాడ ఉన్నప్పుడు నువ్వు లేడి పిల్లవైపోతావు, తూరేగమైపోతావు, జోరేగమైపోతావు. నేనెవరు పట్టుకోలేరు. దేవుని చిత్తమును జరిగించుట. యోహాను సువార్త
34 ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు, యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొలగొట్టించటయు నాకు ఆహారమైనది. దేవుని పనిని తొలగొట్టించుటంటే ఆయన వాక్యాన్ని బోధించుట, వాక్యానుసారముగా దాన్ని జరిగించుట యేసయ్యకు ఆహారం. మనకేంటి ఆహారం? దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినటం మనకు జీవాహారమా కాదా? ఎవరికి ఆత్మీయ ఆకలి తీరుతుందంటే ఆత్మీయులకు. శరీరానుసారులు ఎప్పుడు కూడా శరీర విషయాల మీద మాత్రమే మనసు ఉంచుతారు, కానీ ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసును పెడతారు. మరి మనం ఆత్మీయులమా, శరీరానుసారులమా? ఆత్మానుసారులమైతే ప్రభువును ప్రేమిస్తాము, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాము, ఆయన సన్నిధిని ప్రేమిస్తాం. ప్రభుతో సహవాసము, ప్రభువుతో ఆరాధన మనకు ఒక అనుభూతిని తీసుకొస్తుంది. దేవుని చిత్తమును ప్రతి క్రైస్తవుడు జరిగించాలి. యేసయ్య దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. మరి ఎందుకు వచ్చాను? వాడు ఎందుకు పుట్టారు అంటే తినడానికి పుట్టాలన్నాడట. తినడమే పరమార్థం కాదు, తిండే మన జీవన విధానం కాదు. మన పుట్టుక యొక్క రహస్యము ఎరిగి ఆ ప్రకారంగా మనం జీవించాలి. దేవుని చిత్తాన్ని మనము జరిగించాలి. దేవుని స్తోత్రం. మూడవది, తుదమట్టుకు ఆసక్తిని కనుపరచాలి. ఆసక్తి, టు సీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎండ్. ఆసక్తి లేక టు షో ఇంట్రెస్ట్, ద గ్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ హిస్ వర్డ్. ఆయన వాక్యం పట్ల, ఆయన పట్ల ఆసక్తిని కనపరచాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగేవారు ఆదివారం ముందే శనివారమే ప్రిపేర్ అవుతారు. ఒక సేవకుడే కాదు, ఆదివారం ఏం బాధ చేయాలని ప్రిపేర్ అవడం. విశ్వాసి కూడా ఆదివారం నేను పెంటల కడి వెళ్ళాలి, కానీ నీ పనులన్నీ కూడా శనివారం చక్కబెట్టుకోవాలి. ఆదివారం పెంటల కడి లేవాలి, పెంటల కడి దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి సమయాన్ని ఇవ్వాలి. మనం ఆసక్తి. హెబ్రీ 6:12 మాట ఉంది, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచాలని అపేక్షించుతున్నాము. ముందు గతంలో మీ ఆసక్తిని కనుపరిచారు, అది ఇప్పుడు కూడా మీరు కనుపరచాలి. విషయాన్ని, 4వ విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. 4వది, తుదమట్టుకు ధైర్యమును నిరీక్షణను చేపట్టాలి. అన్యుడికి ఈ మాటలు తెలియదు, ధైర్యం నిరీక్షణ కానీ తెలియదు. ధైర్యము నిరీక్షణ. ధైర్యం అంటే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలట. ఒక క్రైస్తవునికి ఉండే ధైర్యము అన్యుడికి లేదు. ఒక క్రైస్తవునికి ఉండే నిరీక్షణ అన్యుడికి లేదు. క్రైస్తవునికి ఉండే నిరీక్షణ ఏంటంటే యేసు రాకడ కొరకైన నిరీక్షణ. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనేటువంటి ఏం చేయాలి? ధైర్యాన్ని, నిరీక్షణ చేపట్టాలి. హెబ్రీ 3:6 మనం చూస్తాం. అయితే క్రీస్తు కుమారుడు అయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వారిని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. మనం చనిపోయే వరకు ఈ ధైర్యము, ఈ నిరీక్షణ మనకు అవసరము క్రైస్తవ జీవితంలో. 5వది, తుదమట్టుగా మనం ఏం చేయాలి? పరిచర్యను చేయాలి. పరిచర్య అంటే క్రీస్తుకు సంబంధించింది. మినిస్ట్రీ బిలాంగ్స్ టు క్రైస్ట్. అది క్రీస్తుకు చెందింది, క్రీస్తు పని. నువ్వు చేతనైతిగా క్రీస్తు పరిచర్యను చేయాలి సంఘములో. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, పరిచర్య అంటే సమర్పణ. కిటికీలు వేయటం, ఫ్యాన్లు ఆపటం, చీపురు తీసుకొని తొడటం, ఇది ఆడవాడు చేసే పని కాదు, మగవాడు నేను ఈ స్థితిలోకి వచ్చానంటే కారణం, ఒక సంఘములో అనేక సంవత్సరాలు పరిచర్య చేశాం. ప్రతివాడు పరిచర్య చేయాలి. అన్నిటికంటే పరిచర్య చేసేవాడిని దేవుడు ఎక్కువగా ఆశ్రదిస్తారు. అపోస్తుల కార్యములు 20:24 ఇక్కడ మనకు కనబడడం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చట యందు నా పరుగును
నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని. విన్నారా? యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదు. దేవుని పరిచర్యను తుదముట్టించడానికి, చివరి వరకు చేయడానికి పౌలు భక్తుడు ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. కొంచెం తొడవనంటే నేను చేయలేనండి, నడువు నొప్పండి, గుడుపులు బాధలు చేస్తాయండి. దేవుని పరిచయం చేయడానికి ఇవన్నీ ఆటంకాలు కాకూడదు. పరిచయించి పౌలు అంటాడు, ఇదిగో నా ప్రాణం పోయిన పర్వాలేదు, నా ప్రాణము ప్రియమైంది కాదు, నా ప్రభు పరిచర్య, ఆయన పరిచర్యను తుదమట్టుకు నేను నెరవేరుస్తాను. 6వది, తుదమట్టుకు విశ్వాసమును కాపాడుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది ప్రభులకు వస్తున్నారు, మధ్యలోనే మన లోకంలో కలిసిపోతున్నారు. అరకొర విశ్వాసం, సరైన భక్తి కాదు. ఈ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి దేవుడు ఎదుగుతున్నారు, కానీ ఆ తల్లిదండ్రుల వల్ల అక్కడ పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి వాళ్ళకి ఆత్మీయ జీవితం కంటే అన్యుల ఆచారాల మీద ఎక్కువ మమకారం కలుగుతుంది. కనుక వాళ్ళు నిజమైన క్రైస్తవులకి జీవించడానికి ఇష్టపడలేదు. జీవితాన్ని చేతులతోనే చిరుగుకొని ఇస్తర్లాగా చింపేసుకుంటావు. నీ బ్రతుకు ఎందుకు పంట రాకుండా అయిపోతుంది. దైవజన మాట వింటావా? దేవుని వాక్యానికి లోబడి జీవిస్తావా? నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నేను విన్నాను, నేను లోకంలో జీవిస్తాను అనుకుంటావా? నీ జీవితం నాశనమైపోతుంది. నీ జీవితాన్ని ఎవడో బాగు చేయడు. నీ బాబు బాగు చేయడు, నీ అమ్మ బాగు చేయడు, ఎవరు బాగు చేయడు. నీ చేతులతో నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటావు. జాగ్రత్త. కడవర వరకు మనము విశ్వాసమును కాపాడుకోవాలి. ద ఫెయిత్ షుడ్ కీప్ టు ద ఎండ్. చివరి వరకు కూడా. 2 తిమోతి 4:7 పౌలు అంటాడు, 4:7, మంచి పోరాటము పోరాడితే, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుంది. దేవుని స్తోత్రాలు చెల్లించండి. ఒక క్రైస్తవుడు చేయవలసింది క్రీస్తులో మంచి పోరాటం. పరుగు ఏ పరుగుది? విశ్వాస పరుగు. ఈ పరుగును మనం ఏం చేయాలి? చివరి వరకు కడముట్టించాలి, తొలముట్టించాలి. చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మంచి విశ్వాసగా జీవించాలి. ఈరోజు నేను మీకు మ్యాగజైన్ ఇస్తాను. వైజాగ్ నుంచి అమ్మాయి శోభ అని స్పాన్సర్ చేసింది, మా ఆత్మీయ బిడ్డ. ఆమె పాలిటెక్నికల్ చదువుతున్నప్పుడు ఆ యవనస్తురాలు దేవుని కొరకు ఎంత ఆసక్తి కలిగి ఉండేదో 10 మందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. ఆ 10 మంది నా ద్వారా బాప్తిసం పొంది ఈ రోజున 10 మంది కూడా ఆయా స్థలాల్లో అద్భుతంగా దేవుని కొరకే జీవిస్తున్నారు. అందరూ దేవుడు అత్యున్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. దేవుని శోభ ఉన్నతమైన చదువులు చదువుకుంది. ఒక కాలేజీ ప్రొఫెసర్గా జాబ్ వచ్చినా జాబ్ వదిలేసింది. సామాన్య గృహిణిగా తనకు దేవుడు 2 ఆడబిడ్డలు ఇచ్చాడు, వాళ్ళు చదివించుకొని, ఎందుకని మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. ఆయన ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా పనిచేస్తారు. మంచి పొజిషన్లో ఆ కుటుంబం ఉన్నారు. అనేక మందికి దేవుని స్వాతనని ఎప్పటికీ ప్రకటిస్తుంది. ఎప్పటికీ నిజమైన విశ్వాసం అనేటువంటి దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే క్రీస్తు కొరకు వాడబడతారు. లోకం కాదు, లోకంలో ఎలా బ్రతకాలి, 10 మందిని ఎలా చేసుకోవాలి, సంపాదన ఎలాగా మూట కట్టుకుని దాచుకోవాలి, పోగు చేసుకుని గొప్పోడం అయిపోవాలి, బంగారాలు కొనుక్కోవాలి, డబ్బు దాచుకోవాలి, భవిష్యత్తు, ఇవి కాదు ముఖ్యం. ఏంటి ముఖ్యం? మంచి పోరాటం, పరుగును కడముట్టించటం, విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఈ సంఘానికి ప్రతి బిడ్డకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. దేవుని స్తోత్రాలు చెల్లించండి. చివరి మాట చెప్పి ముగిస్తాను. తుదమట్టుకు సహించాలి. మస్ట్ ఎండ్యూర్ టు ద ఎండ్. షుడ్ ఎండ్యూర్ టు ద ఎండ్. కడవరకు, తుద వరకు మన సహనాన్ని కొనసాగి మస్ట్ హ్యావ్ ఎండ్యూర్ టు ద ఎండ్. ఈ సహనాన్ని
కడవర వరకు మనం దాన్ని కాపాడుకోవాలి. స్తోత్రాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13 వచనం, 24:13, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇప్పుడు వరకు ఉండాలి సహనము. అంతం వరకు సహించడం అంటే శోధన, వ్యతిరేకత, దుర్దశ కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, గద్దింపులు వచ్చినప్పుడు, పెద్దల బుద్ధి చెప్పినప్పుడు వాటిని సహించుకోవాలి. ఓర్మి అవసరం, ఓర్పు, సహనము అవసరం. ఈ సహనం ఎంతవరకు ఉండాలి తెలుసా? అంతమ వరకు ఉండాలి. ఎంతవరకు ఎవడైతే సహిస్తాడో వాడు రక్షించబడు. మరి సంగమా, దేవుడు పెట్టారు, మిమ్మల్ని పరీక్షించుకోండి. ఈ సహనశీలత మీలో ఉందా? తుదమట్టుకు చేయవలసినటువంటి కార్యాలు 7 విషయాలు చెప్పాను. 1, తుదమట్టుకు వాక్యాన్ని గైకొనాలి. 2వది, తుదమట్టుకు దేవుని చిత్తాన్ని జరిగించాలి. 3వది, తుదమట్టుకు ఆసక్తిని కనుపరచాలి. 4, తుదమట్టుకు ధైర్యమును, నిరీక్షణను చేపట్టాలి. 5, తుదమట్టుకు పరిచర్యను చేయాలి. 6, తుదమట్టుకు విశ్వాసమును కాపాడుకోవాలి. 7, తుదమట్టుకు సహించాలి, సహనం కలిగి ఉండాలి. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మన కొరకై పొందుపరిచినటువంటి సంగతులు. ఈ ప్రకారంగా మనం చేయగలిగితే, ఇదిగో ప్రారంభ వాక్యం చదువు కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రారంభము కంటే అంతము, ముగింపు అనేది ఘనతను తీసుకొస్తా. దేవుని స్తోత్రం. అందుకని పాదయాత్రను మొదలుపెట్టిన వారు ఆ పాదయాత్ర ముగింపు సమయంలో గొప్ప సందడి చేస్తారు, పండుగ చేస్తారు. కారణం ఏంటి? దాన్ని తుదమట్టుకు కొనసాగించారు. అలాగే మన విశ్వాస జీవితంలో ఈ విశ్వాస పరులను తుదమట్టుకు మనం కొనసాగించినప్పుడు దేవుని దగ్గర మనకి ఏం జరుగుతుంది? బహుమానం జరుగుతుంది. అట్టి బహుమానములను, కృపలను దేవుడు మనకు, మన సంఘానికి దయచేయుగాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మాతో విపులంగా మాట్లాడావు. తుదమట్టుకు మేము చేయవలసినవి ఏమిటో తెలియచేసావు. వాక్యాన్ని గ్రహించే మనస్సులు మీ బిడ్డలకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.